ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశంలో 80 కోట్లకు పైగా ప్రజా పంపిణీ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఆ సామాన్యమైనటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బడ్జెట్ ఉందన్నప్పుడు చూస్తే ఆ రకంగా సామాన్య ప్రజల యొక్క బడ్జెట్ గా ఈ బడ్జెట్ లేదు. కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, విదేశీ సంపన్నులకు ఆసరాగా ఉండేటటువంటి బడ్జెట్ గా ఈ రోజు ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ సామాన్యులకు లేదు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీసేటటువంటి బడ్జెట్ లో ఉంది. ప్రజా రవాణా వ్యవస్థని దెబ్బతీసేటటువంటి బడ్జెట్ లో ఉంది. అట్లానే ప్రజా పంపిణీ దెబ్బతీస్తుంది. ఆహార భద్రత చట్టాన్ని బలహీనపరుస్తుంది. అట్లానే దేశంలో సుమారుగా 40 కోట్లకు పైగా ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మిక వర్గానికి కేటాయింపులు చూసినప్పుడు పూర్తిగా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యని పెంపొందించేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి స్థూలంగా చూసినప్పుడు గృహ నిర్మాణానికి, గ్రామీణ పేదరికానికి, అట్లానే ప్రజా పంపిణీ వ్యవస్థని, ఆహార భద్రత చట్టాన్ని మొత్తాన్ని కూడా బలహీనపరిచేటటువంటి బడ్జెట్ ఈ రోజు ఉంది. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి బడ్జెట్ కాదు. ఇది సంపన్నులకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్. ధరలని మరింత పెంపొందించేటటువంటి బడ్జెట్, ధరలని నియంత్రించేటటువంటి బడ్జెట్లలో ఎక్కడ ఈ బడ్జెట్ లో కనబడట్లేదు. కాబట్టి సామాన్యమైనటువంటి ప్రజలకు అనుకూలంగా లేనటువంటి, అనానుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా వ్యతిరేక ఉద్యమాలు నిర్మించాలని, పోరాటాలని పిలిపివ్వడం జరిగింది. బీబీసీ రామ్జీ బిల్లుని వ్యతిరేకిస్తూ కూడా రేపు పోరాటం జరుగుతుంది. అట్లానే 12వ తారీఖు నాడు జరిగే సమ్మెని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ